Dear students, welcome to video class. We are going to now second lesson 5 marks questions. Fourth question. What is the role of education in rural development? What type of role of education in rural development? గ్రామీణ అభివృద్ధిలో విద్య పాత్ర ఏమిటి? విద్య పాత్ర ఏ రకంగా ఉంటుంది? Education play an important role in the development of any society. Any society means developed society or developing society or backward society. So education is the important weapon in any society. Education is the important weapon to every people. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సమాజానికి కూడా ముఖ్యమైన ఆయుధం అది. Most important weapon for the society, for the people, that is education. In all developing economies where agriculture sector and rural areas are important, education. In all developing economies, that means like India, వేర్ అగ్రికల్చర్ సెక్టార్, ఎక్కడైతే అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగము అండ్ రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో అక్కడ మోస్ట్ ప్రయారిటీ గివింగ్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీ. సో ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూట్స్ టు రూరల్ డెవలప్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. గ్రామీణ అభివృద్ధిలో ఎడ్యుకేషన్ ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ ఇస్తాయో పాయింట్స్ వైజ్గా ఇక్కడ మనం గమనిద్దాం. సో ఫస్ట్ పాయింట్, ఇట్ రిమూవ్స్ ద ఇగ్నోర్స్ అండ్ సూపర్ సిచ్యుయేషన్స్ అమాంగ్ రూరల్ పీపుల్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది రిమూవ్ టు ది ఇగ్నోరెన్స్, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అలాగనే మూఢనమ్మకాలను తొలగిస్తుంది. సూపర్ సిచ్యుయేషన్స్ అంటే మూఢనమ్మకాలు, అంటే ఆచారాలు, సంప్రదాయాలు, అంటరానితనం, ఇట్లాంటివి మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది అన్నమాట. సో ఎడ్యుకేషన్ కెన్ బి రెడ్యూస్ ఇగ్నోరెన్స్ అండ్ సూపర్ సిచ్యుయేషన్ ఆఫ్ ది రూరల్ పీపుల్. సెకండ్ వన్, బై ఇంక్రీజింగ్ దేర్ లిటరసీ అండ్ నాలెడ్జ్. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది లిటరసీ, అక్షరాస్యతని పెంచుతుంది, అదేవిధంగా నాలెడ్జ్, జ్ఞానాన్ని పెంచుతుంది. ఇట్ మేక్స్ రూరల్ పీపుల్ మోర్ ప్రోగ్రెసివ్, బ్రాడ్ మైండ్ అండ్ డైనమిక్ నేచర్. సో డైనమిక్ మూమెంట్స్ అంటే ఇక్కడ ప్రజల్లో ఒక చలనాత్మక దృక్పథాన్ని, అలాగనే బ్రాడ్ మైండ్, విశాలమైన మైండ్ సెట్ అంటే విశాలమైన మనస్తత్వాన్ని పెంచుతుందన్నమాట. So education to support the broad mind and dynamic nature of the rural people. So most important factor, that is education. So every people follow the education steps. Next, third one is it enables the rural people to adopt న్యూ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఇన్ అగ్రికల్చర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది గ్రామీణ ప్రజలని న్యూ టెక్నిక్స్ మాట, అంటే ఒక కొత్త రకమైన మేలుకువలు అంటాం. ఆ మేలుకువల్ని మరి తెలుసుకోవటానికి, వ్యవసాయంలో కొత్త రకమైన నూతన పద్ధతుల్ని, సాగు చేసే పద్ధతుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఎడ్యుకేషన్ ఎనేబుల్ ద రూరల్ పీపుల్ అడాప్ట్, అంటే న్యూ టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకోవటం, అంటే కొత్త వాటిని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు అన్నమాట పీపుల్. దట్ ఈజ్ పాసిబుల్ త్రూ ఎడ్యుకేషన్. ఒక ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. సో వ్యవసాయ రంగం కూడా ఇప్పుడు మోడర్న్ టెక్నికల్ అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్ సిస్టమ్ త్రూ ఎనేబుల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. త్రూ ఇంప్రూవ్మెంట్ అంటే ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యమవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ it encourages the rural people to start cottage and rural industries and reduce the
అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమలు, అలాగనే రూరల్ ఇండస్ట్రీస్ గ్రామీణ పరిశ్రమల్ని మరి పెంచడానికి అవకాశం ఉంటుంది. సో రూరల్ పీపుల్ కెన్ బి ఎడ్యుకేటర్స్, కెన్ బి చేంజ్ ఇన్ టు ఎడ్యుకేటర్స్, దెన్ గుడ్ రిజల్ట్ ఆఫ్ ది development of other sectors. Other sectors means non-agriculture sectors will be developed through education in rural areas. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలు అంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే అది దేని ద్వారా అంటే రూరల్ పీపుల్ కెన్ బి చేంజ్ ఇన్ టు ఎడ్యుకేటర్స్, అంటే గ్రామీణ ప్రజలు విద్యావంతులు అయినప్పుడు. అందుకనే అప్పుడు ఏమవుతుంది, గ్రామీణ ప్రజలు విద్యావంతులైనప్పుడు నిరుద్యోగం తగ్గుతుంది. సో రూరల్ పీపుల్ కెన్ బి చేంజ్ ఇన్ టు ఎడ్యుకేటర్స్, దెన్ రెడ్యూస్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్ బికాస్ ఆఫ్ గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ rural industries, cottage industries in the rural areas. Next, fifth one is, that is last one, by improving the skills and education in rural areas, enhance the incomes of rural people. So enhance చేయగలుగుతాం, ఇన్కమ్స్ని ఎన్హాన్స్ చేయగలుగుతాం. దేని ద్వారా? త్రూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ద్వారా స్కిల్స్ డెవలప్ అవుతాయి, టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి, మొబిలైజేషన్ డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ factors will be improve of the rural people, then increasing of incomes, then result in better health, nutrition and small family, in better quality of life. చూసారా, అంటే ఎడ్యుకేషన్ డెవలప్ అవటం వల్ల రూరల్ పీపుల్ ఫాలో ద గుడ్ హెల్త్, follow the small size families, follow the better quality of life. So these are only enhance of the incomes. So enhance of income through education and skills, knowledge. So these are the important factor for the development, overall development of the rural areas. So these are most important points for the good role of education in rural, overall rural development. So answer is finished. Next video class, fifth question. So both are most important question. Third question and fourth question is most important questions. Not only third and fourth, first to second, third, fourth. These are four questions, most important questions, because of given to number of times in public exams. So four questions will be listening, reading and writing. At the same time, best practice, these are four questions.